విధానాన్ని కొనసాగిద్దాం. బుద్ధుడి ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. మహాత్మా పూలే ఆలోచన విధానాన్ని. జై భీమ్, జై ఇన్సాన్. పిల్లలు నేను డాక్టర్ నరేష్ గారి లాగా అనలేను, కానీ ఆయన చాలా ఎక్స్పర్ట్ అయిపోయారు అందరిని మిమ్మల్ని అడ్రస్ చేయడంలో. చాలా చక్కగా ఇందాడ మేడం మాట్లాడుతూ ఇలాంటి పిల్లల్ని, ఇంత బుద్ధివంతుల పిల్లల్ని ఎక్కడ చూడలేదు అన్నారు. చూడలేరు మీరు, ఎందుకంటే కేవలం ఎథీస్ట్ కుటుంబాల్లోంచి తయారైన పిల్లలే చాలా వివేకంతో, విజ్ఞతతో, బుద్ధితో ఉంటారు. తక్కిన వాళ్ళకి ఏమిటో అల్లరిగా ఉంటారు. అంచేత నాస్తిక కుటుంబాల నుంచి వచ్చారు కనుక వీళ్ళు అంత చక్కగా బుద్ధిగా ఉన్నారు. మెయిన్ ఏం లేదు. నేను ఎంతమందో కొన్ని వందల వేల మంది చూస్తుంటాను, కానీ నిజంగానే వీళ్ళు చాలా బుద్ధిగా ఉన్నారు. ఎందుకంటే నేర్చుకోవాలనే తపన ఉంటుంది. ఆ నేర్చుకోవాలనే తపన ఉన్నప్పుడు చాలా బుద్ధిగా ఉంటారు. ఇదేంటి తెలుసుకోవాలి, ఇదేమిటి అనేది ప్రతిదీ ఉంటుంది. ఆ తెలుసుకోవాలనే తప్పనే మనిషి బుద్ధిగా మారుస్తుంది. మీలో ఉంది అలాగా. అందుకని బుద్ధిగా ఉన్నారు మీరు. ఇందాక చెప్పాను నేను, ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే సైన్స్ మాత్రమే, అంతేగాని ఆచారాలు, సాంప్రదాయాలు, దేవుడి నమ్మకం కాదు. దేవుడి నమ్మకంతో, ఆచారాలు, సాంప్రదాయాలతో కొన్ని యుగాలు గడిచాయి, ఏమీ అభివృద్ధి లేదు. కానీ ఎప్పుడైతే 2 శతాబ్దాల నుంచి సైన్స్ డెవలప్ అయిందో, మరి అందులో ఇప్పుడు ఒక 50 ఏళ్ళ నుంచి సైన్స్ ఇప్పుడు డెవలప్ అయిందో, ఇప్పుడే సమాజం ముందుకెళ్ళింది. అందులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మీరు చూశారు కదా, హ్యూమనాయిడ్ రోబో అలాంటివి వచ్చి ఎన్ని వండర్స్ అయిపోతున్నాయి. ఇక మనుషులు చేయలేని పనులు కూడా వచ్చేస్తాయి. అంత ఇదిగా అంటే అవి కూడా ఎక్కడ మన బ్రెయిన్స్ వచ్చినవే, అవే వేరే కొత్తగా పుట్టుకొచ్చాను కాదు, మనం సృష్టించుకున్న వాళ్ళ మనకు సహాయకారిగా ఉండడానికి. అంచేత మనం ఈ సమాజానికి మనం సరైన దృక్పథంతో తయారు చేయాలి. అందుకే ప్రతి దాన్ని ప్రశ్నించడం నేర్చుకోండి. ఒకటి మీకు చెప్పేది, ఎందుకు, ఏమిటి, ఎలా, ఏది సరే. ఇంకోటి లాజికల్ థింకింగ్ అంటాం, రీజనింగ్. ప్రతిదాన్ని నాకు దానికి ఆధారం కావాలి, పరీక్షకి నిలబడాలి అని మీరు అడగండి. ఏది సరే మీరు ఏం చెప్పేది, నాకు ఏంటి చూపించు, నాకు ఆధారం కావాలి. సత్యమో ఒక నేను పరీక్ష చేస్తాను. ఓ బాబా ఓ విభూతి ఇస్తానా లేదా ఉంగరం ఇస్తానా సరే, నేను పరీక్ష చేస్తా. నీ చేతి పట్టు పెట్టి నుంచుట, నువ్వు ఎక్కడ చేసి చూస్తానండి, వాడు ఏం చేయలేడు. లేకపోతే గొలుసులు ఇస్తాడు, ఉంగరాలు ఇస్తాడు, వాచీలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు మన కళ్ళు కప్పి. అలా కాదు, నేను పరీక్ష చేస్తానండి, ఏ మూఢనమ్మకం ఉండదు, పరీక్ష చేస్తానండి. అంతే ఆ రంగా మీరందరూ తయారవ్వాలి. ఇంకా గట్టిగా తయారవ్వాలి. ఇప్పుడే అయ్యారు చక్క. మీరు అందరూ దేవుడు ఉన్నాడా అంటే లేడు అని ఎంత చెప్తున్నారు. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి ఈ జనరేషన్ వీళ్ళందరూ ఆల్ఫా జనరేషన్ అంటాం. అంతకుముందు జనరేషన్ జీ అనేవాళ్ళు. ఇప్పుడు ఆల్ఫా జనరేషన్. మీరందరూ కూడా ఈ ఆల్ఫా జనరేషన్లో చాలా తెలుసుకోవాలని కుతూహలం ఉంది, ఏదో సాధించాలని ఒక కుతూహలం ఉంది. మీరు నిజంగా సాధించగలరు. అంచేత ఆల్ఫా జనరేషన్ మీరందరూ కూడా జనరేషన్ జీ వాళ్ళు కూడా ఎవరు అంతా ఆల్ఫా జనరేషన్ వాళ్ళే. జనరేషన్ జీ అయినా ఆల్ఫా జనరేషన్ కూడా వండర్స్ చేస్తారు సమాజం ముందుకెళ్ళడానికి. మీరందరూ చేయండి. నా శక్తి ఇంతవరకు నేను చాలాసార్లు చాలా చెప్పాను కనుక అలా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఏం చూసారో మననం చేసుకోండి. అంతా చూసారా, అక్కడ ఆర్టిఫిషియల్ రూమ్ పెట్టాం. ఇక ముందు ఎలాంటిది, ఇప్పుడు ఆల్రెడీ జపాన్లోని 2-3 దేశాల్లో తల్లి గర్భంలో కాకుండా పిండం అంతా బయటే ఒక ఆర్టిఫిషియల్గా డెవలప్ అవుతుంది. ఎలా అయితే హ్యూమనాయిడ్ రూపం అంటే అంతా మనుషుల్లాగా ఎలా చేస్తున్నాయో, తల్లి మోయాల్సిన పనిలా బయటే ఒక ఊంలాగా గర్భంలాగా చేసి దాంట్లో మా పిండాన్ని పెట్టినట్లయితే అది డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు అలాంటిది అక్కడ పెట్టాం. అంటే సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిపోతుంది, బయట తల్లి గర్భంలో కాకుండా బయట బిడ్డని పెంచి పుట్టి దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ రంగు 1 కాదు 2 కాదు ఎన్నో ఉన్నాయి. అక్కడ కొంతకాలం కిడ్నీ తిరిపి చచ్చిపోయారు, లేదా గుండెపాడి చచ్చిపోయారు అన్నాం. ఇక ముందు కొంతకాలం పోయాక గుండెపాడితే గుండె పెడతారు, కిడ్నీ పాడిపోతే ఇంకో కిడ్నీ పెడతారు, ఆర్టిఫిషియల్ కిడ్నీ. చివరికి బ్రెయిన్ కూడా మీ ప్రయోగాలు జరుగుతున్నాయి. బ్రెయిన్ చనిపోతే కొత్త బ్రెయిన్ పెట్టే స్థితిలో వచ్చేస్తున్నది.
అంత సైన్స్ డెవలప్ అయినా ఇంకా ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. అందుకే ఎంత నిజంగా మీరు అవన్నీ చదువుతుంటే చెప్పలేదని ఆలోచించి ఇక్కడ ఒక మెడికల్ అడ్వాన్స్ మెడికల్ సైన్స్ ఎడ్యుకేషన్లో చెప్పలేదు. మీరు ఇంకోసారి రండి, చూడండి, తెలుసుకోండి, అడగండి, మమ్మల్ని తెలుసుకోండి, ప్రశ్నించండి. ప్రతి వాళ్ళు ప్రశ్నించడం నేర్చుకోండి. ప్రశ్నించి అడగండి, డెవలప్ అయిపోతూ దీనికి చక్కగా మేము ముందుకు తీసుకొచ్చినందుకు డాక్టర్ నరేష్ గారిని అభినందిస్తున్నాను. మనం ఇలాగే కొనసాగిద్దాం మన ఆహారాలు. ఇలా 60 జిల్లాల నుంచి మీరు రావడం అనేది చాలా సంతోషం. మీ పేరెంట్స్ కూడా చెప్పండి, ఇలా ఉంది, మీరు నేర్చుకున్నాం చెప్పండి. మీ పేరెంట్స్ కూడా ఇంకా ఇంకా బాగా తయారవుతారు, మిమ్మల్ని చూసి వాళ్ళు తయారవుతారు. అంచేత మీరందరూ తయారవ కోరుతూ మీరు అందరికి వచ్చేందుకు నాసిక తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే నాసిక తరపున నరేష్ గారికి ఊరికే కొన్ని పుస్తకాలు ఆయనకి అందజేస్తున్నాను, తీసుకోవాలని కోరుతున్నాను. అందుకోసం చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి, కానీ ఊరికే కొన్ని టోకెన్ కొన్ని పుస్తకాలు ఇచ్చాను. పిల్లలు, అక్షింతలు కాదు అక్షరాలు కావాలి. అక్షింతలు కాదు అక్షరాలు కావాలి. ప్రసాదాలు కాదు పుస్తకాలు కావాలి. ప్రసాదాలు కాదు పుస్తకాలు కావాలి. అజ్ఞానం కాదు విజ్ఞానం కావాలి. మనిషి వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. జై ఇన్సాన్. జై ఇన్సాన్. పిల్లలు వెళ్దామా జాగ్రత్తగా. ఇంకా